హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి కులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. వేసవికాలం తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ ఉక్కపోతే అయితే వేదామామూలుగా ఉంది. అసలు జిడ్డు అయితే కారుతూ ఉంది, చెమటలు. అందుకని హెయిర్ బాత్ అయితే వేసాను. ఉదయాన్నే చిరాక్గా ఉంటే ఇంకా 2 డేస్కి ఒకసారి అలా చేస్తానండి. బయటికి వెళ్తుంటాం, ఆ దుమ్ము పొల్యూషన్ అంతా వస్తుంటుంది. అందుకని 2 డేస్కి ఒకసారి అలా చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సింపుల్గా అయిపోవటానికి ఇవైతే అన్నీ నైట్ నానబెట్టేశాను. ఏంటంటే శనగలు, పల్లీలు, అలసందలు, పెసలు, రాజ్మా, బఠానీ అట్లా 6 రకాల పల్సెస్ అయితే అన్నీ నానబెట్టేసాను. ఇవన్నీ కూడా మనకి హై ప్రోటీన్ ఉండేవి అనమాట. ఇవి మనం దోశ బ్యాటర్ లాగా పట్టుకొని దోశలైనా చేసుకోవచ్చు, లేదంటే ఉడికించుకొని తినొచ్చు. ఇంకా నేనేమంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా నాకు టైం సేవ్ కావాలని కుక్కర్లో వేసేస్తాను, ఉడికించుకొని జస్ట్ కొన్ని అయితే తీసుకొని వెళ్తాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొంచెం కాజు, అలాగే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇంకా కిస్మిస్, బాదం అవన్నీ కూడా కొన్ని నానేస్తాను. అవి కొన్ని తీసుకుంటాను. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. సింపుల్గా అయిపోతుందండి ఇది. అయితే మామూలుగా మనం దోశలు, ఇడ్లీలు, ఉప్మా ఇది తిన్నట్టు కడుపు నిండుతుంది అంటే నిండుతుంది, బాగానే ఉంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇదే మంచి మనకి ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనం ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటేనే మంచి హెల్తీగా ఉంటాము. అది ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, నైట్ కానీ ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలి. మనం ఏమంటే మామూలుగా మనకి అలవాటు ఏంటంటే మనకి రైస్ ఎక్కువగా తీసుకోవటం అలవాటు. అట్లా మధ్యాహ్నం టైంలో కూడా ఆ రైస్ తగ్గించి కొంచెం పప్పు కానీ, కొంచెం ఎక్కువగా ఆకుకూర పప్పు, ఏమైనా కర్రీలు, అలా కొంచెం కర్రీ ఎక్కువ తింటే హెల్తీగా ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇవాళ ఇవైతే తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసి ఉడికిస్తానండి. ఒక 3 విజిల్స్ వస్తే ఉడికిపోతే అయితే అన్నీ బాగానే ఉడుకుతాయి. కానీ రాజ్మా ఒకటి కొంచెం బాగా ఉడకదండి. పెసులు అవి మెత్తగా అయిపోతే 3 విజిల్కి, రాజ్మా కొంచెం తక్కువగా ఉడుకుతుంది. అయినప్పటికీ బాగానే ఉంటుంది తినడానికి. ఇంకా నేనేమంటే పైన కొంచెం జీలకర్ర పొడి కానీ, పెప్పర్ పొడి కానీ జల్లుకుంటాను. కొంచెం లేదు అంటే ఆల్రెడీ నేను ప్రోటీను అన్నీ అంటే ప్రోటీన్ ఉండే అన్నీ అంటే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇలాంటివన్నీ వేసేసి, నట్స్, సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఒక పొడి అయితే చేసుకున్నాను. అదే కారం పొడి. ఆ కారం పొడి కొంచెం చల్లుకుంటానండి. అంటే ఫ్లేవర్ తినడానికి బాగుంటుందని. అయితే ఇవి తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు, బాగానే ఉంటాయి. నేనైతే ఎక్కువగా ఇవే తీసుకుపోతాను. లేదు అంటే కొంచెం పెసరబ్యాళ్ళు, ఒక గుప్పెడు పెసరబ్యాళ్ళు, ఒక గుప్పెడు ఉప్మా రవ్వ, అదే గోధుమ రవ్వ అంటారు కదా, ఆ 2 కలిపి ఉడికించి అవైతే తీసుకెళ్తానండి. అందుకని అవైతే స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా జస్ట్ నేను పూజ చేసి వచ్చేలోపు అయితే విజిల్ వచ్చేస్తాయి. ఇంకా పాలు కూడా స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇంకా ఒక పక్క ట్యాబ్లో లలితా సహస్రనామాలు పెట్టుకున్నాను. అది అలానే పెట్టేశాను, గుర్తులేదు యాక్చువల్గా. అది ఒకవేళ కాపీరైట్ వస్తుంది ఏమో అనుకొని మళ్ళీ అయితే తీసి పక్కన అయితే పెట్టానండి. ముందు ఎక్కడ పెట్టా నాకు గుర్తులేదు యాక్చువల్గా, అందుకని అది పక్కన పెట్టేశాను. అంటే మనం వేరే ఏవైనా ఛానల్వి కనిపిస్తే కాపీరైట్స్ వస్తుంది అంటారు, అందుకని అయితే పక్కన పెట్టేశాను. అట్లా ఉదయాన్నే ఏమైనా వింటూ పని చేసుకుంటే అదొక ఆనందం అనమాట. ఇంకా వీడియోస్ చేస్తానా లేదా అనేది నాకు నేనే మోటివేషన్గా, అంటే ఏదైనా మనం ఒక పని చేస్తామా లేదా అనేది మనకి పెద్ద టాస్క్ అనమాట. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలండి. మెయిన్గా మనల్ని నడిపించేది, మనల్ని అంటే ముందుకు నడిపించే జీవితంలో ఇదే కాదు, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనల్ని నడిపించేది అదృష్టం అయితే కాదు, మన మీద మనకు నమ్మకం అనమాట. చాలాసార్లు మనం ఏదైనా కొత్త పని చేయాలనుకున్నప్పుడు ఏమనుకుంటాం, నేను చేయగలనా, నాతో అవుతుందా అని సందేహపడుతుంటాం. కానీ మనం మంచిగా మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనల్ని మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి. అందుకని మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఏ పనైనా అంటే నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ కోసం కొంచెం అయితే నాకు నేను మోటివేట్ చేసుకున్నాను. అవును, ఏదో ఒకటి చేద్దాము, ఎందుకు మధ్యలో మానుకోవాలని. అట్లా అనమాట. ఇదే అని కాదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను చదువుకునేటప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంతా చదువుకున్నప్పుడు నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు. నన్ను నేనే ప్రతిరోజు మోటివేట్ చేసుకునేదాన్ని. జీవితంలో ఓడిపోయాను, 2-3 సార్లు ఓడిపోయి తర్వాత గెలిచాను అనమాట. అట్లా అంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావడానికి 2 సార్లు ఓడిపోయాను, 3ఓసారి గెలిచాను. అట్లా మనము అప్పుడప్పుడు ఓడిపోతుంటాం. ఆ ఓడిపోయేది అనేది ఎలా తీసుకోవాలంటే, మనం చిన్నప్పుడు మనం అయినా కానీ చిన్నపిల్లలు కానీ ఒకేసారి లేచి నడచలేరు కదా, కింద పడతాము, మళ్ళీ లేస్తాము, మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటాం, మళ్ళీ పడుతుంటాం, మళ్ళీ లేస్తుంటాం. అట్లా నడక అనేది నేర్చుకుంటాం కదా. అట్లే అండి, మనం ఏదన్నా ఒక పని చేయాలన్నప్పుడు మనకి ఓటమి ఎదురవుతుంటుంది. అయినప్పటికీ ఓటమి వచ్చినా, విమర్శలు వచ్చినా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనల్ని ఇతరులతో అస్సలు పోల్చకూడదు. మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా. ఇంట్లో చాలామంది పెద్దోళ్ళు ఏం చేస్తుంటారంటే పిల్లల్ని వేరే వాళ్ళతో మార్క్స్లో కానీ ఏదైనా ఒక పని విషయంలో కానీ కంపేర్ చేస్తుంటారు. అది అస్సలు అయితే కంపేర్ చేసుకోకూడదండి. మనకి మనం
మనల్ని మనమే కంపేర్ చేసుకోవాలి. నిన్నటితో మనం పోల్చుకుంటే ఈరోజు మనం ఎంత మెరుగుపడ్డామో అది చూసుకోవాలి కానీ వేరే వాళ్ళతో అయితే అస్సలు పోల్చకూడదు. నేనైతే అలానే అనుకుంటాను. నాకు నేనే మోటివేషన్ చేసుకుంటాను. ఏదైనా కానీ నేను చేయగలను అనే ఒక ఆలోచన జీవితాన్ని అయితే మార్చే శక్తి అయితే ఉంటుందండి ఖచ్చితంగా. అయితే మనల్ని మనం నమ్ముకోవాలన్నమాట మెయిన్గా. ఇంకా నేను కిచెన్లో పెద్దగా పని అయితే ఏం చేయలేదు. సింపుల్గా టిఫిన్ అయితే చేసుకున్నాను. అదే కొంచెం గింజలన్నీ ఉడికించాను. తర్వాత ఇంకొక ఫ్రూట్ అయితే కట్ చేసుకుంటానండి. మ్యాంగో అలాగే జామకాయ కూడా ఉంటే అది కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా ఈ మధ్య ఫ్రూట్స్ ఏం తీసుకెళ్ళలేదు. అందుకే ఎందుకో నాకు ఫ్రూట్స్ తీసుకెళ్ళటలేదు. అలాగే ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. అందుకే నీరసంగా అలసటగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్గా తీసుకెళ్ళటానికి బరువు. ఇంట్లో అయితే అన్నీ ఉంటాయి కానీ హ్యాండ్ బ్యాగ్లో లంచ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళట్లేదు. హ్యాండ్ బ్యాగ్లో అన్నీ పట్టవు, చిన్నగా ఉంటుంది కదా. మళ్ళీ 2 వాటర్ బాటిల్స్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇవన్నీ అంటే పట్టవు కదా అన్నట్టుగా తీసుకెళ్ళట్లేదు. ఇంకా ఇవాళ నుంచి అనుకున్నాను అనమాట, ఇంకా లంచ్ బ్యాగ్ తీసుకెళ్దాము, కనీసం ఒక బాక్స్లో ఫ్రూట్స్, ఒక బాక్స్లో ఇవి పెట్టుకుందాము, లంచ్ బ్యాగ్ ఉంటే బెటర్ కదా అని. ఇంకా అంటే రైస్ చేసుకోవట్లేదు కదా, ఎందుకు సింపుల్గా చిన్న బాక్సే కదా అది అన్నట్టుగా అనమాట. ఏమైనా స్నాక్స్ పెట్టుకుందామన్నా పట్టట్లేదు. అందుకని స్నాక్స్ అయితే ఏమి తీసుకొని ఎక్కువగా నేను మామూలుగా బయట దొరికే కారాలు కానీ మిక్చర్ కానీ అలాంటివి ఇంకేమైనా అవి అయితే ఏం తినను. అవి కూడా బిస్కెట్లు ఇలాంటివి కూడా తినను అనమాట. ఎందుకంటే అవి బిస్కెట్స్ అంటే మనకి కొన్ని మైదా పిండితో చేస్తారని. యాక్చువల్గా ఇంకా స్వీట్ కూడా మానేసాను అనమాట చాలా వరకు. షుగర్ తీసుకోకూడదు అని అదే కొంచెం డైట్ ఫాలో అవుతూ చాలా రోజులు అయిందనమాట. అలాంటివి తింటలేదు. ఇంకా కాఫీ టీ కూడా అసలు తాగట్లేదు. ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ ఒక్కటే కొంచెం, లేకుంటే ఏమన్నా కొంచెం హెల్తీగా ఉండే ఏమన్నా అంటే మళ్ళీ పల్లీలు వేయించుకొని తీసుకెళ్తాను అప్పుడప్పుడు. పల్లీలు బెల్లం అదైతే బాగా అనిపిస్తుంది అనమాట తినడానికి. హెల్త్కి కూడా మంచిది అనమాట అది. అందుకని అవి తీసుకెళ్తాను. ఇంకా నిన్న కాదు ఇవాళ ఇది ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ రెడీ చేసుకొని పూజ చేయటానికి అయితే వెళ్దామని రెడీ అయ్యానమాట. ఇంకా మా అత్తగారు ఏం చేస్తున్నారంటే, మా మామగారికి ఉదయాన్నే రాగి జావ కాయాలన్నమాట. మా అత్తగారి డ్యూటీ అది అనమాట. ఇంట్లో కొంచెం ఇల్లు అయితే ఊడుస్తారు పాపం, మా అత్తగారే ఊడుస్తారు. నీట్గా నిదానంగా ఊడుస్తారనమాట. ఇంకేమైనా కొన్ని ప్లేట్లు ఉన్నాయి, ఎప్పుడన్నా కొంచెం మనం నైట్ అంటే నేను కడిగేయకుండా ఉంటాను కదా, ఆ ప్లేట్లు కూడా ఉదయాన్నే కడిగేస్తుంది. నేనైతే ఇంక ఉదయాన్నే ప్లేట్స్ కడగటం అయితే చెయ్యను దాదాపుగా. అంటే ఇంటి దగ్గర ఉంటే చేస్తాను కానీ ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే నాకు రెడీ అవ్వడానికి, ఇంక ఇవి చేసుకోవడానికి, పూజ చేయడానికి, ఇవి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి ఉదయం సరిపోతుంది. ఇంకా అన్ని పనులు కూడా మా అత్తగారే చేస్తారు. ఇంకా నేను వంట కూడా సింపుల్గా చేసేసి వెళ్తున్నాను. మిగతాయి మా అత్తగారు అయితే చేసుకుంటున్నారు. ఇంక ఒకేసారి బాక్స్లో పెట్టుకుంటున్నాను. అయితే ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను కానీ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానేసి పెట్టాను. అవి అసలు మర్చిపోయాను యాక్చువల్గా. హడావుడిలో పూజ చేసి వచ్చాను. ఇంకా టైం అవుతుంది, జస్ట్ చూసుకోలేదు. పూజ దగ్గర ఎక్కువ టైం అయిపోయింది అనమాట. ఇవైతే బాక్స్లో పెట్టుకుని తీసుకున్నాను. వెంటనే ఇంకా మళ్ళీ వచ్చేసి కుక్కర్లో అవి ఉడికించాను. అవి మాత్రం తీసుకొని వెళ్ళిపోయాను. ఇంక ఇవి అలానే ఉండిపోయి అంటే ఇంట్లోంచి బయటికి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చినాయి. ఇంక మా వారికి చెప్పాను, మీరే తినేసేయండి, ఇంకా అవి ఉన్నాయి కదా, నేను మర్చిపోయాను యాక్చువల్గా అని. మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామంటే మా వారు అంటే అయ్యో టైం అవుతుంది అసలే అని ఇంకా జస్ట్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పువ్వులు అయితే మా మామగారు కోసుకొస్తారండి రోజు. ఇవైతే మంచిగా ఫ్రెష్గా బాగుంటాయి ఉదయాన్నే. కొంచెం అంటే ఇక్కడ మా అపార్ట్మెంట్ సైడ్ లేదంటే ఈ రోడ్లో చెట్లు ఉంటాయి కదా, వాటికైతే కోసుకొస్తారు. ఇంకా నేను ఏమైనా కొనుక్కొస్తే అవి పెడతాను. నాకు పూజకైతే ఎక్కువ పువ్వులు ఉంటేనే పూజ చేసినట్టు ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ పువ్వులు చూసినప్పుడల్లా, ఇండివిజువల్ హౌస్ అయితే బాగుండు, అన్ని రకరకాల మందారాలు, గులాబీలు, ఇంకా రకరకాల పువ్వులన్నీ పెట్టుకొని ఉదయాన్నే ఫ్రెష్గా వాటిని కోసి దేవుడికి చక్కగా పెట్టి పూజ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అది అయితే ఎప్పటికి నెరవేరుతుందో అదైతే ఒక కళ అయితే ఉంది కానీ ఇంకా అది దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో. చక్కగా ఒక మంచి ప్లేస్ తీసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని ఇంకా మంచి రకరకాల పువ్వులు, మెయిన్గా పారిజాతం అంటారు చూడు అలాంటివి, ఇంకా నందివర్గం అలాంటి పువ్వులన్నీ అవైతే నాకు చాలా ఇష్టం అండి. పారిజాతం పువ్వులతో పూజ చేస్తే అసలు భలే అనిపిస్తుంది అనమాట. అవి దొరకటం చాలా కష్టము. నాకు అప్పుడప్పుడు మా మామగారు ఎప్పుడు కార్తీక మాసంలో తెస్తారు. ఎప్పుడన్నా ఇక్కడ ఎవరైనా ఉంటాయి కదా చెట్లు, అక్కడ కోసుకోమంటారు, వాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. ఇంకా పూజ అయితే చేశానండి. నిత్య పూజ మన ఇంట్లో పెద్దలు నిత్య పూజ ఉన్న ఇంట్లో శాంతి సంతోషాలు ఉంటాయని చెబుతుంటారు కదా, అందుకని నిత్య పూజ చేసుకుంటే మంచిదనమాట. అది మనకి మనశ్శాంతిని ఇస్తుంది. ఉదయాన్నే పూజ చేయటం వల్ల మంచిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. రోజు మొత్తం కూడా పాజిటివ్గా ఉండటానికి అదొక ప్రారంభం అనమాట. అందుకని దాదాపుగా అయితే చేస్తాను. అయితే నిత్య పూజ అంటే ఏదో గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదండి. మనస్ఫూర్తిగా కొన్ని నిమిషాలు భగవంతుని స్మరించిన చాలు. భక్తితో చేసిన ప్రార్థన మన జీవితంలో
ప్రశాంతతను మంచి సానుకూలతను అయితే తీసుకొస్తుంది అది ఏదో ఒక రోజుకి. అందుకని ప్రతిరోజు పూజ చేసే అలవాటు మన ఇంటికి శుభాన్ని, అలాగే మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతతను అయితే ఇస్తుంది. నేనైతే అదే నమ్ముతాను. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. ఇంకా పూజ చేసి వచ్చి హడావుడిగా లేట్ అయింది పూజ దగ్గర, అందుకే హడావుడిగా అన్నీ ఉడికించాను. అవన్నీ వేడివేడిగా ఉన్నాయి అయినప్పటికీ తీసి అన్నీ చిన్న బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా అదే అన్నీ ప్రోటీన్ కారం పొడి ఉంది కదా, అదైతే అన్నీ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. అవి వేడివేడిగానే ఉన్నాయి. అవి ఇంకా ఇంకో బాక్స్లో ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి మాత్రం తీసుకున్నాను. ఇంకా అవన్నీ నేను మర్చిపోయాను. కాజు ఇవన్నీ బాదం ఇవన్నీ నానబెట్టాను, అవి మర్చిపోయాను అనమాట. ఇంకా మా అత్తగారు నేను పూజ చేసి వచ్చేలోపు రాగి జావ కూడా ఉడికించారు. ఇంకా అవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పెరుగు కలిపి మా మామగారికి ఇస్తారనమాట. ఇంకా నేను ట్రైన్ దగ్గరికి కూడా వచ్చి ట్రైన్లో కూర్చున్నాను. అది బయలుదేరింది కూడా. జస్ట్ వచ్చేసాను. ఒక 2 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది. అంటే కరెక్ట్ టైంకి యాప్లో చూసుకొని కరెక్ట్ టైంకి వెళ్తాను. ఇంకా వెళ్తూ ఉంటే చక్కగా ఊర్లు అయితే రావు. ట్రైన్కి వెళ్తే విలేజ్లో అలా ఏం కల్పించవు. ఎక్కువగా కొండలు ఉంటాయి, పొలాలు ఉంటాయి. కొంచెం దగ్గర మంచిగా మామిడి తోట అనమాట ఇది. అయితే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ. మరి వర్షాలు లేకుంటే పంటలే వేయరు కదా. అప్పుడు ఇంకా అందరి పరిస్థితి, ఒక రైతు ఒక్కడు పని చేయకపోతే అందరి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో చూడండి. ఎవరు పని చేసినా పని చేయకున్నా రైతు పని చేయకపోతే అందరికీ నోటి దగ్గరికి 5,000 వెళ్ళవన్నమాట. ఇంకా నేను బస్సులో మళ్ళీ బయలుదేరాను. అంటే ట్రైన్ దిగి మళ్ళీ ఒక 15 మినిట్స్ జర్నీ బస్సులో ఉంటుంది. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసాను. ఈవినింగ్ వస్తూ కొంచెం పువ్వులు అయితే తీసుకొచ్చానండి, గులాబీలు. ఈ మధ్య ఈ అంటే మనకి నాటు గులాబీలు అంటారు చూడు, అవి దొరకట్లేదు ఎక్కువగా. హైబ్రిడ్ అయితే వస్తున్నాయి కానీ ఇవి ఇవాళ కనిపించాయి ఆ పువ్వుల దగ్గర, అందుకని బాగా అనిపించినాయి అని తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇవి పెడితే కనుక మనకి దేవుని పట్టాలకి భలే కలకలగా ఉంటుందండి. అందుకని ఇవైతే నాకు ఇష్టం ఎక్కువగా. ఇవి అంటే తెచ్చినా నేను నాకున్న అలవాటు ఏంటి అంటే ఎన్ని పువ్వులు తెచ్చినా అన్నీ కూడా ఒకే రోజు పెట్టేస్తాను. మనకి దేవుడు ఇస్తారులే మళ్ళీ అన్నట్టుగా కొనుక్కొని మా మామగారు మా వారు అంటుంటారు, ఎన్ని పువ్వులు తెచ్చినా నువ్వు ఒకరోజు మొత్తం పెట్టేస్తావు ఎన్ని కొనుక్కొచ్చినా అని. నాకెందుకో అట్లా ఇంకా మళ్ళీ మిగిలించడం ఇష్టం ఉండదనమాట. ఎన్ని తెచ్చినా ఆ రోజు ఒక్కరోజు మంచిగా దేవుడికి అన్ని పటాలకి అలంకరించేసి పూజ చేసుకోవటం అట్లా అలవాటు అనమాట. అందుకని ఇంకా కొన్ని తెచ్చాను. ఒక పావు అయితే తెచ్చానండి, 30 రూపాయలు అంటే పావు. ఇంకా అందుకని అవి తెచ్చాను, బాగున్నాయి అనిపించినాయి అందుకని తెచ్చాను. ఇంకా రాగానే ఒకసారి కిచెన్లోకి అయితే వస్తానండి. కిచెన్లోకి వచ్చి కొంచెం వాటర్ అయితే తాగుతాను మెయిన్గా. ఎందుకంటే ఇంకో ఉదయం తీసుకెళ్ళిన వాటర్ అయిపోయి ఉంటాయి, వచ్చే వరకు బాగా దాహం వేస్తుంటుంది. కొంచెం వాటర్ తాగి అలా కిచెన్లో మా అత్తగారు ఏం చేశారని చూస్తాను. ఇంకా ఇవాళ అయితే మా అత్తగారు ఉదయం ఉప్మా చేశారు కానీ మా వారు అయితే తినలేదంట. అందుకని మా వారు బాగా మిగిలింది. ఇంకా మా వారు ఉదయం నేను ఉడికించిన గింజలన్నీ ఉన్నాయి కదా అవి అయితే తిన్నారంట. అందుకని మా వారి బాగా మిగిలిపోయింది. ఇంకా కొంచెం చారు అయితే చేశారంట, పప్పుచారు లాగా. ఇంకా అవే మా అత్తగారు చేసిన వంటలు. పాపం ఈ వయసులో ఇంకా ఆవిడ అవి చేయటమే కష్టము. ఇంకా అయినా తప్పదు, ఎందుకంటే నాకు ఉదయాన్నే హడావుడిగా అవుతుంది, నేను చేయలేను అనమాట. ఇంకా ఇవాళ ఇంకా మా వారు ఏం చేశారంటే ఇంట్లో కూడా కొంచెం పని అయితే చేశారంట. ఇంట్లో పనులు చేపించడం తప్ప నువ్వేం పనులు చేయవయ్యా. వాళ్ళిద్దరు సోఫాలు మార్చడానికి అది అంత కష్టపడుతుంటే నువ్వే ఊరికి కూర్చుంటావు. బాగున్నాయి, ఇప్పుడు నీకు కూర్చోడానికి బాగుందిలే. ఇవాళ అన్నీ తయారు చేసిండు బాగా మీ అబ్బాయి. అదిలే డోర్ తీసి బిగించి ఆయన్ని పక్కకు పెట్టి ఆయన్ని బిగించే వరకు పాపం. నువ్వు కొంచెం కూడా ఒక రవ్వ పని కూడా చేయలే. ఎందుకని? వాళ్ళిద్దరేరా, నువ్వు ఆర్డర్లు వేసి చేపిస్తుండో పని. ఏవి మా మామగారితో మాట్లాడిన సంభాషణ అయితే ఇవాళ కాదండి, నిన్న ఈవినింగు. నిన్న డిష్ వాషర్ వచ్చింది కదా, దానికోసం కిచెన్లో డోరు అంతా ఉప్పదీసి మళ్ళీ బిగించారని చెప్పారు కదా, అది సంభాషణ. ఇంక ఇవాళ అయితే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదా, ఇదంతా కూడా క్లీన్ చేశారంటే. ఇవన్నీ కూడా మనకి ఫిల్టర్స్ ఉంటాయి కదా, వీటిని ఫిల్టర్స్ అంటారో ఏంటో నాకైతే తెలీదు. ఈ ఫిల్టర్స్ దాదాపుగా 3-4 ఉంటాయి. వాటిని ఒక 3 మంత్స్ కానీ 4 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మనకి మామూలుగా బయట నుంచి సర్వీస్ వాళ్ళు వచ్చి చేస్తుంటారు కానీ ఇంకా వాళ్ళ చేయించడం మేము చాలా తక్కువ. ఫస్ట్ ఒక్కసారి చేయించాం, తర్వాత మా వారు వాళ్ళు ఎలా చేస్తారో చూసారు, ఇంక అప్పటి నుంచి మా వారే చేస్తారు ఇలాంటివి అయితే. అదే నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, మనకి ఏమన్నా కరెంటు పని ఏమైనా ఉంటే అవన్నీ చేస్తారు. ఇదిగో అందులోంచి వచ్చిన వాటర్ అండి, ఇవి అంత నల్లగా అయిపోయాయి.
3 మంత్స్ 4 మంత్స్కి ఒకసారి చేసుకోవాలి. లేదు అంటే అట్లా లోపల కొంచెం మట్టి అయి పేరుకుపోయి ఫిల్టర్లలో నీళ్ళు అనేది ఇలా ఉంటాయి అన్నమాట. ఒక ఫిల్టర్లో 2-3 ఫిల్టర్లు మూడు ఫిల్టర్లో 4 కింద ఒకటి కూడా ఉంది మా దానికి, 4 ఉంటాయి. అట్లలో ఒక దాంట్లో అయితే ఇలా వస్తాయండి ఎప్పుడు కూడా క్లీన్ చేసినప్పుడు. ఇంకా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి అలా పెట్టేశారు. మనం సర్వీస్ చేయించుకుంటే దాదాపుగా బయట వాళ్ళు సర్వీస్ చేస్తే 500-600 అయితే తీసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోగలిగితే అది కొంచెం మంచిదనమాట. మా వారైతే ఇలాంటివి ఏమైనా ఉన్నా అన్నీ A to Z చేసేస్తారు. ఇంకా ఇవాళ వీడియో కూడా ఇంతే అండి. బాయ్, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ రేపటి వ్లాగ్లో వీలైతే. ఇంకా అంటే ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు కదా, ఒక్కొక్క రోజు అలసిపోతుంటాము, వీడియో తీయాలనిపించదు, అలాగే ఎడిటింగ్ అవ్వదు, అట్లా అనమాట. ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.